మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ మధ్య ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అబార్షన్ రిస్క్ జరగకుండా ఉండాలంటే, అంటే గర్భపాతాన్ని ఆపాలంటే ఏం చేయాలి, అలాగే ఒకవేళ గర్భస్రావం అయితే మళ్ళీ తిరిగి త్వరగా ఆరోగ్యాన్ని సాధించుకోవాలంటే, తిరిగి మళ్ళీ ఆ గర్భధారణ కోసం అనువుగా మారాలంటే ఏం చేయాలి, ఇది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇలాంటి వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇంగువ గురించి. ఇంగువ అనేక రకాల సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో గర్భస్రావం రిస్క్ని తగ్గిస్తుంది. కాబట్టి గర్భస్రావం అవుతుందనుకున్నా, లేకపోతే గర్భస్రావంని ఆపాలనుకున్నా ఈ ఇంగువ అనేది బాగా పనిచేస్తుంది. అలాగే గర్భస్రావం అయిన తర్వాత త్వరగా ఆరోగ్యాన్ని సాధించుకోవడానికి కూడా ఈ ఇంగువ బాగా పనిచేస్తుంది. దీన్ని సింపుల్గా పెనం మీద నేతిలో వేయించి పొడి చేసుకొని ఒక చిటికెడు మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే రకరకాల కాంబినేషన్లో కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు ఇంగువ సైంధవలవణం, ఈ రెండు కూడా ఒక మంచి కాంబినేషన్. గర్భస్రావం అయిన తర్వాత ఇంగువని చిన్న ఉండలాగా, అంటే గోళీకాయ సైజ్ అంతా తయారు చేసుకొని దాన్ని తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. ఇలాగ మళ్ళీ గర్భం నిలిచేదాకా తీసుకుంటూ ఉంటే గర్భం నిలవటానికి, గర్భం రావటానికి, గర్భాశయ శుద్ధికి ఇది సహాయపడుతుంది. అంటే ఒక రామబాణం లాగా ఇది పనిచేస్తుంది. 5 గ్రాముల ఇంగువని చిన్న చిన్న గోళీలు చేసుకొని ఆ మాత్రలని రోజువారీగా వేసుకుంటూ ఉండాలి. అంటే మింగటానికి అనుకూలంగా ఉండేలాగా చేసుకోవాలి. దీనికి అంటే ఇంగువకి కాస్త సైంధవలవణం కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఇది ఒక మంచి కాంబినేషన్. అయితే ఒకవేళ మీది హీట్ శరీరం అయితే, అంటే పిత్త ప్రకృతి ఉంటే, అప్పుడు ఇది వాడుకోకూడదు. ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ ఏమిటంటే మేకపాలు, తామర పువ్వులు, అశోకా చెట్టు పట్ట, శతావరి, మంచి గంధం, నేరేడు పండ్లు, ఇంకా వట్టివేళ్ళు ఇలాగే సిద్ధం చేసుకోవాలి. మేకపాలు, తామర పువ్వులు, అశోక పట్ట, శతావరి అంటే పిల్లిపేచల గడ్డలు, మంచి గంధం, నేరేడు పండ్లు, వట్టివేళ్ళు, వీటిలో ఏ రెండింటిని కానీ లేక మూడింటిని కానీ ఎలా దొరికితే అలాగ తీసుకొని కలిపి పొడి చేసుకోండి. దీన్ని ఒక 2 గ్రాముల నుంచి 3 గ్రాముల మోతాదుగా నీళ్ళకి కలిపి కానీ లేకపోతే తేనెకి కలుపుకొని కానీ చప్పరిస్తూ ఉండాలి. దీంతో గర్భస్రావం అయిన స్త్రీకి తిరిగి త్వరగా ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇంకొక మంచి కాంబినేషన్ ఉంది. నేరేడు చిగుళ్ళు ఇంకా పాలు. గర్భస్రావం రిస్క్ ఉంటే నేరేడు చిగుళ్ళను పాలతో నూరి చూర్ణంలా తయారు చేసుకొని, లేకపోతే నేరేడు చిగుళ్ళు అలాగే పాలు రెండింటిని కలిపి పేస్ట్లా తయారు చేసుకొని దీన్ని తీసుకుంటూ ఉంటే మంచిది. ఇంకొక మంచి కాంబినేషను జీలకర్ర ఇంకా ఇంగువ. గర్భస్రావం జరిగినటువంటి స్త్రీకి జీలకర్ర, ఇంగువ సమంగా పొడి చేసేసి 2 లేదా 3 గ్రాములు మోతాదుగా తీసుకుంటూ ఉంటే గర్భాశయం శుద్ధి అవుతుంది. ఉదయం సాయంత్రం 2 పూట్ల ఒక వారం రోజుల పాటు తీసుకోవాలి. ఇంకొక గొప్ప కాంబినేషన్ ఆముదం అలాగే పల్లేరు, ఈ రెండింటినీ సిద్ధం చేసుకోవాలి. ఆముదం వేళ్ళు, పల్లేరు వేళ్ళు, ఈ రెండింటినీ పాలకు వేసి మరిగించి ఒక క్షీరపాకం తయారు చేసుకోవాలి. దీనికి పంచదార కలుపుకొని తాగితే గర్భస్రావాన్ని ఆపచ్చు. ఇంకొక అద్భుతమైన వైద్యం ఉంది. అత్తిపత్తి అలాగే ఆరపూలు ఇంకా తేనె. అత్తిపత్తి, ఆరపూలు సమంగా కలిపి పొడి చేసుకోవాలి. అరతలం తీసుకొని, అంటే దాదాపుగా ఒక 6 గ్రాములు తేనె కలుపుకొని దీన్ని తాగుతూ ఉంటే గర్భస్రావం ఉపద్రవం నుంచి బయటపడవచ్చు. ఇంకొకటి మంచి కాంబినేషన్ అతిమధురం, వాకుడు, పాలు ఇంకా చక్కెర. అతిమధురం, వాకుడు ఈ రెండింటిని పాలకు వేసి క్షీరపాకం తయారు చేసుకోవాలి, అంటే మరిగించాలి. దీనికి చక్కెర వేసుకొని తీసుకుంటే గర్భస్రావం రిస్క్ని ఆపచ్చు. అసలు ఈ గర్భస్రావం ఒక్కొక్క మంత్ ఒక్కొక్క రిస్క్గా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ గర్భస్రావాన్ని నివారించడానికి మొదటి మాసం నుంచి తీసుకోవాల్సినటువంటి నివారణోపాయాలు ఏమిటి తెలుసుకుందాం. మొదటి మాసం పెద్ద ద్రాక్ష, అతిమధురం, అలాగే తెల్ల చందనం, రక్త చందనం వీటిని ఆవు పాలకు వేసి మరిగించి తాగుతూ ఉండాలి. ఫస్ట్ మంత్ ఇలా చేయాలి. గర్భస్రావం రిస్క్ తగ్గుతుంది. ఇక 2వ మాసం తామర తూళ్ళు, నాగకేశరాలు పాలకు కలిపి తాగుతూ ఉండాలి. 3వ మాసం దీని చక్కెర, నాగకేశరాలు వీటిని పాలకు కలిపి తాగుతూ ఉండాలి. 4వ మాసం అరటి, అలాగే కలువ పువ్వులు, కురువేరు సమానంగా కలిపి
ఆ నీళ్ళకి వేసి మరిగించి ఈ చిక్కటి కషాయాన్ని మళ్ళీ పాలకు వేసి మరిగించి తాగాలి. ఇక 5వ మాసం దానిమ్మ, చందనం ఈ రెండింటిని కలిపి ముద్దగా నూరి దీనికి పెరుగు, తేనె కలిపి తాగుతూ ఉండాలి. ఇక 6వ మాసం గైరికం, చందనం, మంచి గంధం సమంగా కలిపి పాలతో తీసుకోవాలి. 8వ మాసం లొద్దుగా, పిప్పళ్ళు ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి చప్పరిచ్చి తర్వాత పాలు తాగుతూ ఉండాలి. ఇక 9వ మాసం ఇంపార్టెంట్, నారింజకాయ పెచ్చుల కషాయం. దీన్ని ఒక టీ కప్పు మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. ఇలా వాడుతూ ఉంటే, అంటే ఇలాగే వాడాలని కాదు, కానీ ఈ కాంబినేషన్స్లో ఇలాగా మంత్ వాడుతూ ఉంటే త్రూఅవుట్ ది ప్రెగ్నెన్సీ గర్భస్రావం రిస్క్ని ఆపచ్చు. ఇలాగా గర్భస్రావం అనేది చాలా ట్రమాటిక్ కాబట్టి ఇంకా కొద్ది రోజులలో పాపాన్ని ఎత్తుకోబోతున్నాం అన్నప్పుడు గర్భస్రావం జరిగితే ఆ మహిళకి, ఆ కుటుంబానికి పెద్ద ట్రామా. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all.